హలో అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు మనం క్రిస్పీ అండ్ టేస్టీ శాండ్విచెస్ ఓవెన్ లేకుండా, అలాగే శాండ్విచ్ మేకర్ కూడా లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. మనకి చాలా బాగా నచ్చుతుంది క్రిస్పీగా ఉండటం వల్ల. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొన్ని బీట్రూట్ చాప్ చేసినవి, అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్నగా చేసిన ముక్కల్ని యాడ్ చేయండి. ఇవన్నీ కొంచెం టాస్ చేయండి. చాలా పచ్చిగా ఉండేటట్టే చూసుకోండి, మరీ ఉడికిపోతే అవి క్రంచీగా ఉండవు. సో అలా మనకి క్రంచీగా ఉండాలి అంటే కొంచెం తక్కువే ఉండాలన్నమాట. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేయండి. అలాగే సమ్ చిల్లీ పౌడర్, సమ్ సాల్ట్, అవి మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా తింటున్నారు అంటే కొంచెం ఎక్కువ స్పైసీ కావాలన్నట్టు, కొంచెం తక్కువ తింటే కనుక కొంచెం తక్కువ స్పైసీతో మీరు యూస్ చేసుకోండి. అలాగే సమ్ పెప్పర్ పౌడర్ యూస్ చేయండి. పెప్పర్ పౌడర్ అనేది మన ఇమ్యూనిటీ లెవెల్స్కి చాలా మంచిది. అలాగే 1 or 2 టొమాటోస్ చిన్న చిన్నగా చాప్ చేసినవి కూడా మిక్స్ చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ లైట్ ఫుడ్ అండి. మనకి తిన్న పొట్ట ఫిల్ అయినా ఫీల్ వస్తుంది, అలాగే త్వరగా అరిగిపోతుంది కూడా. యాడ్ సమ్ కోకోనట్ గ్రేవీ, అలాగే కొంచెం ధనియా పౌడర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మన రుచిని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, అవి చాలా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకొని అవి యాడ్ చేయండి. ఇవి తినేటప్పుడు కూడా మనకి నోటికి తగిలేలా ఉంటే చాలా బాగుంటుంది. సమ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేయండి. అలాగే సమ్ సోయా సాస్, ఇవన్నీ కూడా మనకి శాండ్విచ్లో యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ ఫీల్ అనేది కలిగి చాలా బాగుంటుంది. తినాలనిపిస్తుంది కూడా, చివరి ముక్క వరకు కూడా వదలాలనిపించదు. సో అది సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఏదైతే బ్రెడ్ తీసుకుంటున్నామో అవి ఎన్ని స్లైసెస్ కావాలో చూసుకొని ఆ స్లైసెస్ అన్నీ నేతిలో ఆర్ బటర్లో వేయించుకొని ఆ సర్వింగ్ బౌల్లో నుంచి మన స్లైసెస్ మీదకి అవి సర్వ్ చేసుకోండి. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి అనిపిస్తే కనుక మీకు సర్వింగ్ బౌల్లోది ఎక్కువ సర్వ్ చేసుకోండి. లేదు మినిమంగానే తింటే బాగుంటుంది అంటే కొంచెం తక్కువ సర్వ్ చేసుకోండి. అది మీ విష్ ప్రకారం మీరు చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అది ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు మీ స్టైల్ని బట్టి మీరు చూసుకోండి. అలాగే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి దాన్ని హాఫ్గా కట్ చేయండి. సో దట్ శాండ్విచ్ లుక్ అనేది మనకి వస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ శాండ్విచెస్ని మయోనీస్తో కానీ, టొమాటో సాస్తో కానీ ఏది నచ్చితే మీకు దానితోటి సర్వ్ చేసుకొని ఎమ్మీగా, డెలీషియస్గా తినడానికి రెడీ అయిపోండి. బీట్రూట్ అంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించరు కదా. కానీ ఇలా చేస్తే బీట్రూట్ తింటున్నాము అన్న ఫీల్ కూడా లేకుండా హ్యాపీగా తినేస్తారండి. వేళ్ళు కూడా నాపుకుంటూ తినేస్తారు, అస్సలు వదలరు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా తినిపించండి. అలాగే ఎలా ఉంది టేస్ట్ అనేది కామెంట్ చేయండి. ఇలాంటి క్విక్, ఈజీ, వెరైటీ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీస్ కోసం మనం సక్సెస్ లైఫ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మనం ఏ వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్.